వీళ్ళ టీం వర్క్ నుంచి అప్పట్లో మంచి మంచి సినిమాలొచ్చాయి. వారెవరో చూద్దాం. శంకర్, సుజాత రంగరాజన్. శంకర్ భారతీయుడు సినిమా నుంచి రోబో సినిమా వరకు సుజాత రంగరాజన్ కథ, మాటలు అందించారు. ఇప్పుడు శంకర్ టీంలో సుజాత లేని లోటు కనిపిస్తోంది. వకంతం వంశీ, సురేందర్ రెడ్డి. ఈ పేర్లు రెండు కావు, ఒక్కటే. అలాంటి మిత్రులు వారిద్దరు. ఇద్దరి కాంబినేషన్లో బోలెడు హిట్ సినిమాలొచ్చాయి. ఆ తర్వాత ఎవరి దారి వాళ్లు చూసుకుని సినిమాలు చేశారు. ఫ్లాపులు రావడంతో వారిద్దరి కెరీర్ను కిందకు లాగేశాయి. విజయభాస్కర్, త్రివిక్రమ్. విజయభాస్కర్ దర్శకత్వం వహించిన తెలుగు సినిమాలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ రైటర్గా పనిచేశారు. స్వయంవరం, నువ్వే కావాలి, మల్లీశ్వరి, మన్మధుడు వంటి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ సినిమాలతో టాలీవుడ్ను షేక్ చేశారు. పూరి జగన్నాథ్, చక్రి. చిత్ర పరిశ్రమలో చక్రితో బాగా సన్నిహితంగా ఉండే వ్యక్తి దర్శకుడు పూరి జగన్నాథ్. ఇద్దరూ ఒకేసారి కెరీర్ మొదలుపెట్టారు. వీరి కాంబినేషన్లో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, శివమణి, 143, నేనింతే, గోలీమార్ లాంటి మంచి సినిమాలొచ్చాయి. శ్రీను వైట్ల, కోన వెంకట్, గోపీమోహన్. ఈ కాంబోలో డి, రెడీ, దూకుడు ఇలా ఎన్నెన్నో బ్లాక్ బస్టర్ సినిమాలొచ్చాయి. దూకుడు సినిమాతో వీళ్లలో క్లాషెస్ వచ్చాయి. వీరు విడిపోయాక ఎవ్వరికీ సరైన హిట్లు పడలేదు. తేజ, ఆర్పి పట్నాయక్, కులశేఖర్. దర్శకుడు తేజ వరుసగా బ్లాక్ బస్టర్స్ ఇవ్వడంలో సంగీత దర్శకుడు ఆర్పి పట్నాయక్, పాటల రచయిత కులశేఖర్ది కూడా కీలక పాత్ర. వారు కలిసి పనిచేసిన చిత్రం, నువ్వు నేను, జయం చిత్రాలు మ్యూజిక్ పరంగా, సాహిత్యపరంగా యూత్ని బాగా కట్టిపడేశాయి. గౌతమ్ మీనన్, హరీష్ జయరాజ్. ఈ కాంబోలో వచ్చిన ప్రతి ఆల్బం ఇప్పటికీ ఎవర్ గ్రీన్. క్లిష్ట పరిస్థితుల్లోనూ ఒకరికోసం ఒకరు నిలబడ్డారు. మరేమైందో ఏమో, వీళ్లు కలిసి పనిచేయలేకపోతున్నారు.